నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ విషయాలను పూర్తిగా వినండి. ఈ వీడియోని ఎవరైతే పూర్తిగా వింటారో వారికి శని భగవానుడి యొక్క కృప అనేది పరిపూర్ణంగా ఉంటుంది. స్వర్గలోకంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఇంకా శని భగవానుడు మధ్య వాదోపవాదాలు జరిగాయి. లక్ష్మీదేవి అంటుంది నేను గొప్పదానిని అని. శని భగవానుడు అంటున్నాడు కాదు నేనే శ్రేష్టము అని. ఇద్దరికి మధ్యలో చాలా వాదన జరిగింది. అప్పుడు మన ఇద్దరి మధ్యలో ఎవరు గొప్ప అని తేలడం లేదు అని అప్పుడు వాళ్ళిద్దరూ కూడా అనుకున్నారు. మనము భూలోకానికి వెళ్ళి ఎవరైనా రాజు ద్వారా మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నారు. భూలోకంలో ప్రయోగ నగరంలో శ్రీవత్స అనే రాజు నివసిస్తూ ఉన్నాడు. తను చాలా ధర్మాత్ముడు, న్యాయవంతుడు. అతని పేరు చాలా దూరాల వరకు వ్యాపించింది. శని భగవానుడు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా శ్రీవత్సరాజు దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా చెప్తున్నారు మేము ఇద్దరము కూడా ఒక విషయాన్ని తేల్చుకోలేకపోతున్నాము. మా ఇద్దరిలో ఎవరి గొప్ప అని మీరే ఆలోచించి ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పమని అడిగారు. శని భగవానుడు లక్ష్మీదేవి చెప్పిన మాటలను విన్న తర్వాత రాజు సంకటంలో పడిపోయాడు. ఇప్పుడు నేను ఇద్దరిలో ఎవరి గొప్ప అని చెప్పాలి? శని భగవానుడిని గొప్ప అని చెప్పాను అంటే లక్ష్మీ అమ్మకు కోపం వస్తుంది. లక్ష్మీ అమ్మే గొప్ప అని చెప్పాను అంటే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వచ్చిందంటే నా రాజ్యంలోని సంపదలు, వైభవము అన్నీ కూడా వెళ్ళిపోతాయి. శని భగవానుడికి కోపం వచ్చిందంటే నా రాజ్యంలోని ప్రజలు అష్ట కష్టాల పాలవుతారు. అప్పుడు లక్ష్మీ అమ్మవారు, శని భగవానుడు అంటున్నారు మేము ఇద్దరము కూడా ఒక వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాము. అప్పటికి నువ్వు ఆలోచించి ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పమని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి రాజుకి నిద్ర లేదు. ఇక ఒకటే ఆలోచన నేనేం ఏం చెప్పాలి అని. ప్రతి నిమిషము కూడా ఆ విషయం గురించి ఆలోచించి తను ఏం చెప్పాలి అని సంకటంలో పడిపోయాడు రాజు. వారం రోజుల తర్వాత లక్ష్మీదేవి, శని భగవానుడు వస్తే నేనేం చెప్పాలి అని రాజుకి ఏమీ అర్థం కావడం లేదు. రాజుకు తెలుసు ఒకరిని గొప్ప అన్నాను అంటే ఇంకొకరు కోపాన్ని చూపిస్తారు, తన రాజ్యం చాలా కష్టాలను అనుభవించవలసి వస్తుంది అని రాజు అదే ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నాడు. రాజుకి చిత్రాంగన అనే ఒక పతివ్రత అయిన భార్య ఉంది. ఆమె ఏమిటి నా భర్త రోజు చింతలో ఉంటున్నాడు అని ఆలోచించి మహారాజా మీరు ఎందుకు ఇంత బెంగగా ఉంటున్నారు? మీ మనసులో బాధ ఏమిటో దయచేసి నాకు చెప్పండి అని అడిగింది. అప్పుడు రాజుగారు తన భార్యకు జరిగిన విషయాన్ని అంతా కూడా చెప్పారు. అప్పుడు రాణి రాజుగారికి ఒక సలహాను ఇచ్చింది. మీరు ఏమీ భయపడకండి, ఒక్కసారి నేను చెప్పినట్లు చెయ్యండి. మీరు ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పవద్దు. మీరు ఇద్దరిలో ఎవరి శ్రేష్టము అని నిర్ణయించుకునే విషయాన్ని వారికే వదిలేయండి. మీరు ఒక పనిని చెయ్యండి. మీరు ఒక బంగారపు సింహాసనాన్ని, ఒక వెండి సింహాసనాన్ని చేయించండి. 2 సింహాసనాలను కూడా మీకు కుడివైపున ఒక సింహాసనాన్ని, ఎడమ వైపున ఒక సింహాసనాన్ని వేయించండి. బంగారపు సింహాసనాన్ని కుడివైపున వేయించండి, వెండి సింహాసనాన్ని ఎడమ వైపున వేయించండి అని చెప్పింది. రాజు ఆ విధంగానే చేశాడు. ఒక వారం రోజులు గడిచిపోయిన తర్వాత శని భగవానుడు, లక్ష్మీదేవి ఇద్దరూ వచ్చారు. రాజు వాళ్ళిద్దరినీ కూడా చాలా ప్రేమగా పిలిచాడు. పిలిచి ఇద్దరినీ కూడా కూర్చోమని చెప్పాడు. కూర్చోమని చెప్పేసరికి లక్ష్మీ అమ్మవారు వెళ్లి బంగారపు సింహాసనంపై కూర్చుంది. శని భగవానుడు వెళ్లి వెండి సింహాసనం పైన కూర్చున్నాడు. కూర్చునేసరికి వాళ్ళిద్దరూ అడుగుతున్నారు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని. అప్పుడు రాజు వాళ్ళిద్దరూ
పదే పదే అడిగేసరికి చెప్తూ ఉన్నాడు. మీ ఇద్దరిలో ఎవరు శ్రేష్టము అన్నదానికి నిర్ణయాన్ని మీరే స్వయంగా తీసుకున్నారు. నేను ఏమీ సమాధానాన్ని ఇవ్వను. ఎందుకంటే రాణి చెప్పిన మాటకే రాజుకి సరి అయినదిగా అనిపించింది. అందువల్లనే రాజు అదే విధంగా చేశాడు. మీరిద్దరే నిర్ణయాన్ని తీసుకున్నారు కదా, ఇందులో నేను చెప్పేది ఏముంది అని అనేసరికి శని భగవానుడికి వెంటనే అర్థమైపోయింది. తనే వెండి సింహాసనంపై కూర్చున్నాడు కాబట్టి తనకు కోపం వచ్చి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లక్ష్మీ అమ్మవారికి అర్థమైంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారు చెప్తోంది, శని భగవానుడికి నీపైన చాలా కోపం వచ్చింది. ఆయన కోపం కారణంగా నీపైకి చాలా పెద్ద పెద్ద సంకటములే వచ్చి పడతాయి. కాని నువ్వు ఏమీ కూడా చింతించకు. నేను నీకు తోడుగా ఉంటాను. శనిదేవుడు కోపం వలన పాపము శ్రీవత్సరాజు రాజ్యంలో అకాలమైన కరువు వచ్చింది. జనాలు అందరూ కూడా ఆకలితో మాడిపోతూ ఉన్నారు. నరులు, జీవజంతువులు అన్నీ కూడా రాజ్యాన్ని వదిలి వేరే రాజ్యాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. రాజుగారు ఎప్పుడూ కూడా ఆ రాజ్యంలో అటువంటి పరిస్థితులను చూడలేదు. 1 సంవత్సర సమయం గడిచిపోయింది. ఇక రాజు కూడా తన రాజ్యాన్ని వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక రాజు నిర్ణయం తీసుకున్నాడు. తను రాజ్యాన్ని వదిలేసి చిత్రాంగనను తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు. ఒక సంచిలో వజ్రాలను, వైడూర్యాలను, నగలను అన్నింటినీ కూడా మూట కట్టుకున్నాడు. మేము ఎక్కడున్నా కూడా ఏదైనా ఆపదకాలం వచ్చింది అంటే ఇవి మాకు ఉపయోగపడతాయి అని రాజు అనుకున్నాడు. వీటిని అమ్మి జీవనాన్ని సాగిద్దాము అని అనుకుంటూ రాజు, రాణి ఇంటి నుండి బయలుదేరారు. ఇక శని భగవానుడి యొక్క ప్రకోపం ప్రారంభమైంది. వెంటనే భయంకరమైన తుఫాను ప్రారంభమైంది. 4 వైపులా కూడా చీకటి. ఆ చీకటి కారణంగా వారు దారి తప్పిపోయారు. వారికి తెలియడం లేదు ఎక్కడికి వెళుతున్నాము అని. అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఒక చిన్న కన్య రూప ధారణ చేసి అక్కడికి వచ్చింది. వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేర్చింది. నది ఒడ్డుకు చేర్చి లక్ష్మీ అమ్మవారు అక్కడ నుండి వెళ్ళిపోయింది. అప్పుడు వారి ముందుకు మళ్ళీ ఒక సమస్య. అదేమిటి? ఆ నదిని ఎలా దాటాలి అని. అదే సమయంలో శని భగవానుడు ఒక నావ నడిపేవాడి వేషాన్ని వేసుకుని నది దగ్గరకు వచ్చాడు. అక్కడ రాజు, రాణి ఇద్దరూ కూడా ఉన్నారు కదా. రాజు ఆ నావ నడిపేవాడిని అడుగుతున్నాడు నదిని దాటించమని. అప్పుడు ఆ నావ నడిపేవాడు అంటున్నాడు, నేను అవతల ఒడ్డుకైతే తీసుకుని వెళతాను, కానీ నా నావ చాలా బలహీనంగా ఉంది. నా నావను ఒక్కసారి ఒక్క మనిషి మాత్రమే నేను నా నావలో కూర్చోపెట్టుకుంటాను అని చెప్పాడు. సరే అని చెప్పి రాజుగారు ఒక్కొక్కరిని తీసుకుని వెళ్ళమని చెప్పాడు. ముందు నావ నడిపేవాడు రాణిని అవతల ఒడ్డున దింపేశాడు. ఆ తరువాత రాజుగారిని తీసుకుని వెళ్లి అవతల ఒడ్డున దింపేశాడు. మూడవసారి రాజుగారు తెచ్చుకున్న ధనము, వజ్రవైడూర్యాల మూటను తీసుకుని నావ నడిపేవాడు బయలుదేరాడు. ఆ నావ నడిపేవాడు ఎవరో కాదు, స్వయంగా శని భగవానుడు. అందువలనే ఆ ధనం ఉన్న మూటను తీసుకుని ఆ నది మధ్యలోనే అదృశ్యమైపోయాడు. ఇక రాజుగారి దగ్గర ఉన్న ధనమంతా కూడా పోయింది. పాపము భోజనానికి కూడా వారికి చాలా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. రాజు చాలా ధైర్యవంతుడు. ఇదంతా కూడా భగవంతుని కృపగా భావించి అక్కడ నుండి ముందుకు సాగాడు. వెళుతూ వెళుతూ వాళ్ళు ఒక ఊరికి వెళ్లారు. ఆ అడవిలో నుండి కట్టెలు కొట్టుకుని వచ్చి అమ్ముకుంటూ రాజు రాణితో కలిసి అదే ఊరిలో ఉండడం ప్రారంభించాడు. కట్టెలను అమ్ముకుని తన కుటుంబ పోషణను చేసుకుంటూ ఉన్నాడు. లక్ష్మీ అమ్మవారి దయవలన అడవిలో రాజుకి గంధపు చెట్లు లభించాయి. రాజు గంధపు చెట్లను అన్నీ కూడా అమ్మి చాలా ధనాన్ని సంపాదించాడు. అప్పుడు రాజు జీవితంలో చాలా సుఖ సంతోషాలు వచ్చాయి. రాజు, రాణి కూడా సుఖంగా ఉండడం ప్రారంభించారు. అది చూసిన శని భగవానుడు మళ్లీ వాళ్ళని ఎలా బాధ పెట్టాలి అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో ఒక వ్యాపారస్తుడు రాజు, రాణి ఉండే ఊరి వైపుగా గంధపు చెక్కలను తీసుకుని వెళ్లి వేరే ఊరిలో అమ్మే వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆ వ్యాపారస్తుడి యొక్క నావ ఆ నది ఒడ్డునే ఆగిపోయింది. ఆ వ్యాపారస్తుడు తన నావని ముందుకు నడిపించాలని చాలా ప్రయత్నాలను చేశాడు. కానీ ఆ నావ కదలడం లేదు. ఆ వ్యాపారస్తుడికి అర్థం కావడం లేదు ఏం చెయ్యాలి అని. శని భగవానుడు ఒక బ్రాహ్మణుడి యొక్క వేషంలో ఆ వ్యాపారస్తుడి దగ్గరకు వెళ్ళాడు. నీ నావ కదలాలి అంటే, ఎవరైనా పతివ్రత స్త్రీ నావ పైన చెయ్యి వేసింది అంటే నీ నావ కదులుతుంది అని
చెప్పాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు మొత్తము ఊరిలో ఉన్న స్త్రీలందర్నీ కూడా పిలిపించాడు. అందరూ కూడా ఆ నావను తాకారు. అయినా కూడా నావ కదలడం లేదు. అప్పుడు స్త్రీలు అందరూ కూడా చెప్తున్నారు, ఇంకా ఊరిలో ఒక స్త్రీ ఉంది, ఆమె ఇక్కడికి రాలేదు అని చెప్పేసరికి ఆ వ్యాపారస్తుడు తన నౌకరిని పంపించాడు ఆమెను పిలుచుకుని రమ్మని. ఆమె ఎవరో కాదు, స్వయంగా రాణి చిత్రాంగన. వ్యాపారస్తుడు నౌకరు వెళ్లి ఆమెను నావ దగ్గరకు రమ్మని అడిగినప్పుడు ఆమె అంగీకరించలేదు. ఆమె అంటోంది, ఈ సమయంలో నా భర్త అడవిలో కట్టెలను కొట్టడానికి వెళ్లారు. నేను నీ నావ దగ్గరకు రాలేను. ఆ వ్యాపారస్తుడి యొక్క నౌకరు వెళ్లి మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు. అప్పుడు వ్యాపారస్తుడికి అర్థమైంది ఆమె పతివ్రత అని. ఆమె తన నావను ముందుకు పంపించగలదు అని. ఆ వ్యాపారస్తుడు సాయంత్రం మళ్ళీ రాణి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజు కూడా ఇంట్లోనే ఉన్నాడు. అందువలన రాజు నావను తాకడానికి అంగీకరించారు. రాజు రాణితో చెప్తున్నాడు, ఒక్కసారి వెళ్ళి ఆ నావను తాకమని, అప్పుడు ఆ నావ కదులుతుంది అని. రాణి తన భర్త చెప్పిన కారణంగా నావను తాకింది. నావ కదలడం ప్రారంభించింది. అది చూడగానే ఆ వ్యాపారస్తుడు మనసులో ఒక పాపపు ఆలోచన వచ్చింది. నేను ఎందుకు ఈమెను నాతో తీసుకుని వెళ్ళిపోకూడదు? ఎందుకంటే ఈ స్త్రీ చాలా అందంగా ఉంది. మళ్ళీ నా నావ ఎక్కడైనా ఆగిపోయిందంటే, ఈ స్త్రీ తాకింది అంటే నా నావ ముందుకు సాగుతుంది. అదే ఆలోచిస్తూ చిత్రాంగనను తన నావలోనికి లాగేశాడు. చిత్రాంగనను నావలో తీసుకుని తను బయలుదేరి వెళ్ళిపోయాడు. రాజు ఇక్కడ అరుస్తూనే ఉన్నాడు. కాని కొంతసేపట్లోనే నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాణి చాలా అందంగా ఉంటుంది కదా, ఆమెను చూసి వ్యాపారస్తుడు మనసులో చెడు ఆలోచనలు వచ్చాయి. ఆ వ్యాపారస్తుడు ఆమెను తన భార్యను చేసుకోవాలి అనే ఆలోచనలో పడిపోయాడు. రాణి ఆ వ్యాపారస్తుడు ప్రవర్తనకి కోపంతో సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. ఆమె తన పాతివ్రత్యాన్ని కాపాడమని సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. ఆమె చేసే ప్రార్థనను సూర్య భగవానుడు విన్నాడు. వెంటనే రాణి ఒక కురూపిలాగా మారిపోయింది. కురూపిలాగా మారిపోయిన రాణిని చూసి వ్యాపారస్తుడు ఆమె దగ్గరకే వెళ్ళలేదు. వ్యాపారస్తుడు రాణిని పక్కనే ఉంచుకున్నాడు. ఇక రాజు ఏడుస్తూ అరుస్తూ ఉన్నాడు. ఇక ఏమీ చెయ్యలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు. రాణి నావలో వెళ్ళిపోయిన తర్వాత రాజు ఆశ్రమంలో సాధువులతో కలిసి ఉండడం ప్రారంభించాడు. అక్కడ రాజు సాధువులకు సేవ చేస్తూ ఉన్నాడు. ఆ సాధువుల ఆవులను మేపుతూ ఉన్నాడు. ఆ ఆవు పేడను పిడకలుగా తయారు చేసేవాడు. ఆ పిడకలు అన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి కృప వలన బంగారంలాగా మారిపోతూ ఉన్నాయి. ఆ విధంగా రాజు చాలా కొద్ది రోజులలోనే చాలా ఎక్కువ బంగారాన్ని జమ చేశాడు. మళ్ళీ ఒకరోజు అదే వ్యాపారస్తుడు, రాజు భార్యను తీసుకుని వెళ్లిన వ్యాపారస్తుడు, ఆ వ్యాపారస్తుడు అదే నది దగ్గరకు వచ్చాడు. రాజు వ్యాపారస్తుణ్ణి గుర్తుపట్టాడు. రాజు వ్యాపారస్తుడికి బంగారాన్ని చూపించి చెప్తున్నాడు, ఈ బంగారాన్ని నీకు ఇస్తాను, నువ్వు నన్ను నీ నావలో కూర్చోబెట్టుకుంటావా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు కూడా రాజుని గుర్తించాడు. కాని బంగారం మోజులో రాజుని తన నావలో కూర్చోపెట్టుకున్నాడు. బంగారపు ముద్దలను కూడా తనతో పాటే నావలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. నావ వెళుతూ ఉండగా వ్యాపారస్తుడు రాజుని నదిలోనికి గెంటేశాడు. రాజు అరుస్తూ ఉండగా ఆ అరుపులు రాణికి వినపడ్డాయి. రాణి వెంటనే ఒక గాలి తలగడను నదిలోకి వేసింది. ఆ తలగడ సహాయంతో రాజు ఒడ్డుకు చేరుకున్నాడు. రాజుని ఆ ఒడ్డున ఉన్న కొంతమంది బయటకు లాగారు. రాజును అడుగుతున్నారు, నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు అని. రాజు అంటున్నాడు, నాకున్న ధనం అంతా కూడా పోగొట్టుకున్నాను అని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా రాజుని తీసుకుని ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్లి అక్కడ అప్పగించారు. అప్పుడు రాజు ఆ దేశపు రాజుగారిని అడుగుతున్నాడు, అయ్యా, నాకు ఇక్కడే మీ రాజ్యంలోనే ఏదో ఒక ఉద్యోగాన్ని ఇప్పించమని అడిగాడు. సరేనని చెప్పి ఆ రాజుగారు రాజుకి తోటమాలిగా ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. రాజుగారికి ఒక కుమార్తె ఉంది. ఆమె కోసము ప్రతిరోజు కూడా తోటలో నుండి పూల దండని పంపించేవారు. అప్పుడు రాణి అడుగుతోంది, ఈ మధ్య పువ్వుల దండలు చాలా అందంగా ఉంటున్నాయి, ఎవరు తయారు చేస్తున్నారు అని అడిగింది.
అప్పుడు ఆమె చెలికత్తెలు చెప్తూ ఉన్నారు, తోటలోనికి కొత్త తోటమాలి వచ్చాడు. తనే ఈ పువ్వుల దండలను తయారు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసరికి రాజకుమారి అనుకుంది, నేను వెళ్ళి తోటమాలిని చూడాలి అని అనుకుంది. తను తను ఆ రాజుని చూడగానే, ఎందుకంటే ఆ తోటమాలి రాజే కనుక ఆ రాజుని తను వివాహం చేసుకోవాలి అని అనుకుంది. తను ఆ తోటమాలినే వివాహం చేసుకుంటాను అని మొండు పట్టు పట్టింది. రాజు చాలా అర్థమయ్యే విధంగా చెప్పాడు. అయినా కూడా రాజకుమారి వినలేదు. ఇక రాజు ఏమి చెయ్యలేక వాళ్ళిద్దరికీ కూడా వివాహాన్ని జరిపించాడు. ఇలా మెల్లిమెల్లిగా సమయం గడిచిపోతూ ఉంది. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత శ్రీవత్సరాజు చెప్తున్నాడు, ఇక నేను ఇలా ఖాళీగా ఎన్ని రోజులు కూర్చోను? నా మనసు ఏమాత్రమూ కూడా అంగీకరించడం లేదు. నాకు ఏదైనా పని కావాలి. నువ్వు మీ తండ్రి గారితో చెప్పు. ఈ నది ఒడ్డున వచ్చి వెళ్లే నావలకు పన్ను కట్టించుకునే ఉద్యోగాన్ని నాకు ఇప్పించమని రాజుగారితో చెప్పమని అడిగాడు. రాజకుమారి తన తండ్రి దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి అడిగింది. రాజుగారు సరేనని చెప్పేసరికి శ్రీవత్సరాజు వచ్చి వెళ్లే నావల దగ్గర పన్నులు కట్టించుకోవడం ప్రారంభించాడు. అది అలా గడుస్తూ గడుస్తూ 7 సంవత్సరాల సమయం గడిచిపోయింది. 7 సంవత్సరాలు గడిచిపోయేసరికి శని భగవానుడి యొక్క ప్రభావము అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. ఒకరోజు ఆ వ్యాపారస్తుడు అటువైపుగా వచ్చాడు. అప్పుడు శ్రీవత్సరాజు ఆ నావను ఆపి ఆ నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. వ్యాపారస్తుడికి చాలా కోపం వచ్చింది. వ్యాపారస్తుడు వెంటనే ఆ రాజ్యపు రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. వెళ్లి నా నావను ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేస్తున్నారు అని చెప్పేసరికి రాజుగారు శ్రీవత్సరాజుని అడుగుతున్నారు, నువ్వు ఈ వ్యాపారస్తుడి నావను ముందుకు వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నావు అని. అప్పుడు శ్రీవత్సరాజు చెప్తున్నాడు, ఈ వ్యాపారస్తుడి దగ్గర నా బంగారం ఉంది. ఈ వ్యాపారస్తుడు నా బంగారాన్ని నాకు ఇవ్వడం లేదు అని చెప్పేసరికి రాజుగారు అడుగుతున్నారు, ఆ బంగారం నీదే అనడానికి సాక్ష్యం ఏమిటి అని. అప్పుడు శ్రీవత్సరాజు చెప్తున్నాడు, మీరు దర్బారులో అందరి ముందు కూడా ఈ వ్యాపారస్తుణ్ణి పిలవండి. ఆ బంగారం అంతా కూడా ఒకదానికి ఒకటి జత చెయ్యబడి ఉంటుంది. వాటిని విడదీయడము అంత తేలికైన పని అయితే కాదు. ఆ బంగారాన్ని ఈ వ్యాపారస్తుడు విడదీసినట్లయితే ఆ బంగారము ఈ వ్యాపారస్తుడిదే. ఒకవేళ ఆ బంగారాన్ని ఈ వ్యాపారస్తుడు విడదీయలేకపోయినట్లయితే ఆ బంగారాన్ని నేను విడదీసి చూపిస్తాను అని చెప్పాడు. ఆ బంగారాన్ని దర్బారుకు తీసుకుని వచ్చారు. అప్పుడు వ్యాపారస్తుడు ఆ బంగారాన్ని విడదీయడానికి చాలా ప్రయత్నం చేశాడు. సాయంత్రం వరకు సమయం గడిచిపోయింది కాని ఆ బంగారాన్ని ఆ వ్యాపారస్తుడు విడదీయలేకపోయాడు. సాయంత్రం అయ్యేసరికి రాజుగారు అల్లుడు శ్రీవత్సరాజు యొక్క వంతు వచ్చింది. ఒక్క క్షణంలోనే ఆ ఇటుకలన్నింటినీ కూడా విడదీసేశాడు. అప్పుడు రాజుగారు అడుగుతున్నారు, అతను ఎవరు అని. అప్పుడు శ్రీవత్సరాజు మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు. నా భార్య చిత్రాంగనను ఈ వ్యాపారస్తుడు ఎత్తుకుని వెళ్లిపోయాడు. నా రాణిని నాకు ఇప్పించండి అని. వెంటనే రాజుగారు ఆ వ్యాపారస్తుడితో చెప్పి చిత్రాంగనను తిరిగి పంపించమని చెప్పేసరికి తన సైనికులను పంపించి చిత్రాంగనను పల్లకీలో రాజ్యానికి తీసుకుని వచ్చారు. ఆ వ్యాపారస్తుడిని పట్టుకుని వ్యాపారస్తుడికి పెద్ద శిక్షను విధించారు. చిత్రాంగన మళ్లీ సూర్యభగవానుణ్ణి ప్రార్థించింది. తన రూపాన్ని మళ్లీ ముందులాగే తన రూపాన్ని తనకి ప్రసాదించమని. సూర్యభగవానుడి యొక్క కృప వలన మళ్లీ తను చాలా అందంగా తయారైంది. రాజుగారు శ్రీవత్సరాజుకి చాలా ధనాన్ని ఇచ్చి పంపించారు. చిత్రాంగనను కూడా తన కూతురులాగే అనుకున్నారు. శ్రీవత్సరాజుతో చిత్రాంగనతో కలిపి తన కుమార్తెను కూడా పంపించి వేశారు. రాజుకి చాలా ధనాన్ని బంగారాన్ని అన్నింటినీ కూడా ఇచ్చి చాలా ప్రేమగా రాజుగారిని తిరిగి తన రాజ్యానికి పంపించారు. రాజు చాలా సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన సింహాసనంపై కూర్చున్నాడు. ఒకరోజు శని భగవానుడు ప్రత్యక్షమయ్యి శ్రీవత్సరాజుతో చెప్తున్నాడు, మా ఇద్దరి మధ్యలో పోటీ అన్నది ఒక ఆట మాత్రమే. మేము నీ సత్యాన్ని పరీక్షించాలి అని అనుకున్నాము. ఇప్పుడు నేను నీకు చెప్తాను, ఎటువంటి మనుషులు ఎప్పుడూ కూడా నాశనం అవ్వరు అని శని భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఎంత పెద్ద విపత్తులు వచ్చినా కూడా వారి ధర్మాన్ని సత్యాన్ని వదలకుండా ధర్మ మార్గంపై నడుస్తూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా జీవితంలో నాశనం అవ్వరు. అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. ఎవరైతే గర్వాన్ని చూపించరో
వృద్ధులను, దీనులను, గురువులను అవమానించకుండా వారిని ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటారో, నేను ఎప్పుడూ కూడా వారికి చెడు చెయ్యను. ఎప్పుడూ కూడా నేను వారికి సహాయాన్ని చేస్తాను. నా కృప ఉన్నట్లయితే ఒక్క క్షణంలోనే జనాలు ధనవంతులవుతారు. నా కోపానికి గురి అయినట్లయితే ఒక్క క్షణంలోనే జనాలు రోడ్డు మీదకు కూడా వస్తారు. రాజా, నా యొక్క ఆశీర్వాదంతో నీ రాజ్యం మళ్ళీ సంపన్నమవుతుంది. ధన ధాన్యాలతో నీ రాజ్యం మళ్ళీ సంపన్నమవుతుంది. నీ రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. నీ జీవితంలోనికి ఎప్పుడూ కూడా దుఃఖము, దౌర్భాగ్యము అనేవి రానేరావు. రాజుకి ఆ వరాలను ఇచ్చి శని భగవానుడు ఇంకా లక్ష్మీ అమ్మవారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరైతే వింటారో వారికి శని భగవానుడి యొక్క కృప అనేది తప్పకుండా కలుగుతుంది. వారికి ఉన్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి.